ఆకాశంలో సగమైన మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. ఏ రంగంలోనైనా రాణిస్తూ తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. పురుషులకే పరిమితమైన పూజారి వృత్తిలో కూడా ఆడవాళ్లు సత్తా చాటుతున్నారు. కుల వృత్తినే నమ్ముకుంటూ భర్తకు అండగా నిలుస్తున్న మహిళా పూజారిపై V6 స్పెషల్ స్టోరీ. ఈమె పేరు బాలత్రిపుర సుందరి. ఊరు కరీంనగర్ జిల్లా రామగుండం. వృత్తిరీత్యా పూజారి. మీరు విన్నది నిజమే. అదేంటి అనుకుంటున్నారా? బాలత్రిపుర సుందరి భర్త కృష్ణమోహన్ శర్మ గౌతమినగర్లోని సాయి ఆలయంలో ప్రధాన అర్చకులు. భర్త ప్రోత్సాహంతో బాలత్రిపుర సుందరి కూడా పూజారిగా పనిచేస్తోంది. 3 ఏళ్లుగా రామగుండంలోని శ్రీ లక్ష్మీ ఆలయంలో పూజారిగా చేస్తూ కుటుంబానికి అండగా నిలుస్తోంది. ఉదయం లేచింది మొదలు ఇంటి పనితో పాటు వంట పనిని చకచకా చేసేసి సాయి సన్నిధానానికి వెళుతుంది. నియమనిష్టలతో వేదమంత్రాలు చదువుతూ అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు సమర్పిస్తుంది. పూజారిగా ప్రతిరోజు పూజలు చేస్తుంది. బాలత్రిపుర సుందరి మంత్రాలు చదువుతుంటే ఎవరైనా వావ్ అనాల్సిందే. గుడికొచ్చే భక్తులు ఆయురారోగ్యాలతో పాటు సుఖ సంతోషాలతో ఉండాలని దీవిస్తుంది. అమ్మవారికి పూజలు చేయటం, భక్తులను దీవించటం ఎంతో సంతోషంగా ఉందంటోంది బాలత్రిపుర సుందరి. నేను 2-3 సంవత్సరాల నుంచి అమ్మవారి సేవలో ఉన్నాను. అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని సదా అమ్మవారిని కోరుకుంటున్నాను. మా అమ్మగారు ఈ దేవాలయంలో 3 సంవత్సరాల నుంచి పూజ చేస్తున్నారు. అందరూ సుఖంగా ఉండాలని ఆవిడ ఎప్పుడూ కోరుకుంటూ ఉంటారు. అమ్మవారికి మంచి సేవలు చేస్తూ అందరికీ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆశీర్వదిస్తున్నారు. అమ్మగారు ఇలా పూజారిగా ఉండడం, మహిళా పూజారిగా నాకు చాలా సంతోషంగా ఉంది. నేను చాలా గర్వపడుతున్నాను. ఇంటి పనులు చేసుకుంటూ పూజారిగా కూడా రాణిస్తున్న బాలత్రిపుర సుందరి మహిళా లోకానికే ఆదర్శంగా నిలుస్తోంది.